జై హో. వైద్య పరికరాలంటే ఒకప్పుడు దిగుమతే దిక్కు. ఇప్పుడు అనేక ఎగుమతి వస్తువుల పేటెంట్ హక్కులు మనవే. మన దేశానికి ఈ ఘనకీర్తి సాధనలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు అనకాపల్లి యువకుడు ఇంకోలు కృష్ణసాయి. 54 పరికరాల ఆవిష్కారాలతో 28 పేటెంట్ హక్కులను స్వయంగా సాధించారు. గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ దాకా రోగ నిర్ధారణ పరికరాలు రూపుదిద్ది ప్రపంచంలోనే భారత్ ఖ్యాతిని పెంచారు కృష్ణసాయి. అనకాపల్లిలో మిఠాయి వ్యాపారి కుమారుడు అతడు. ఈ దేశానికే పెద్ద తీపి కబురు తెచ్చారు. మెడిటెక్ రంగంలో అగ్రదేశాల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి అహాన్ని దించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో రోగ నిర్ధారణ పరికరాలను ఆవిష్కరించి మన దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలిపిన ఈ స్ఫూర్తిదాత ఇంకోలు కృష్ణసాయి. తండ్రి తనయుడిని డాక్టర్గా చూడాలి అనుకుంటే ఆయన ఆశ నెరవేరలేదు. కానీ కుమారుడు ఈ దేశానికే ఆశాజ్యోతిగా నిలిచారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో దేశానికే గర్వకారణంగా ఎదిగారు. నాన్నగారు ఏంటంటే మొత్తం నలుగురు అన్నదమ్ములు యాక్చువల్లీ ఏంటంటే మెడిసిన్ చేద్దామని చెప్పి చాలా ఆశపడ్డారు అనమాట. కాకపోతే ఏంటంటే అకాడమిక్గా కొంచెం యావరేజ్ ఉన్నా కానీ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది వల్ల ఇంజనీరింగే ఎంకరేజ్ చేశారు. గీతం యూనివర్సిటీలో జాయిన్ చేశారు. సో ఇంజనీరింగ్లో ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలని చెప్పి చాలా అవగాహన వచ్చిందనమాట. విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువు, డిజైనింగ్ ఆవిష్కారాలపై మక్కువను పెంచింది. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిజైన్ థింకింగ్ చదువు ఆవిష్కార నైపుణ్యాలకు మెరుగులు దిద్దింది. అహ్మదాబాద్ ఎన్ఐడిలో విద్య, వ్యాపార వ్యవస్థాపకతలో ప్రాపంచిక దృక్పథాన్ని విస్తృతం చేసింది. పారిశ్రామిక ఇంజనీరింగ్లో గట్టి పునాది ఏర్పడింది. వైద్య సాంకేతికతను దేశవాసులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నేపథ్యమే తనకు ప్రేరణ. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత షూ ఫర్ బ్లైండ్ పీపుల్ అనే ఇన్నోవేషన్ని మనం ముందుకెలా తీసుకెళ్లాలని ఆలోచించడం టైంలోని ఒక కాంపిటీషన్కి అప్లై చేశాను అనమాట. అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసిన ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక కాంపిటీషన్లోని టాప్ 10 ఇండియన్ ఇన్నోవేటర్స్ని సెలెక్ట్ చేశారనమాట. దాంతోపాటు డిజైన్ థింకింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. ఇండియాలో ఉన్న 3-4 ఆర్గనైజేషన్స్లో, బ్లైండ్ పీపుల్ అసోసియేషన్లోని, తర్వాత డెహ్రాడూన్లోని, ఇలాంటి ఆర్గనైజేషన్స్లోని మన ప్రొడక్షన్ అయిన షూ సక్సెస్ఫుల్గా రన్ చేశాం అనమాట. ఒకనాడు వైద్య పరికరాల తయారీ అనే మాటే లేదు. దిగుమతి కోసం ప్రపంచ దేశాల దిశగా చూడాల్సిన దుస్థితి ఉండేది. మరి ఇప్పుడు మన దేశం ఈ పరికరాలను సగర్వంగా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇండిక్యూ మెడిటెక్ పరికరాల ఆవిష్కరణలతో మన దేశమే అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తోందంటే అది కృష్ణసాయి నెలకొల్పిన ఇండిక్యూ ప్రొడక్ట్ డిజైన్ స్టూడియో చలవే. ఆయన ఇండిక్యూ న్యూరో సర్జరీ నుంచి కార్డియాలజీ వరకు 18 విభాగాల్లో పరికరాల కొరతను తీరుస్తోంది. దీన్ని ట్రిస్మస్ డివైస్ అంటారనమాట. బేసిక్గా ఇప్పుడు మనకి పోస్ట్ ఆపరేట్ క్యాన్సర్ అని చెప్పాను కదా, సో వాళ్ళు ఏంటంటే మౌత్ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది ఎవ్రీడే. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా మనకి ఇలాంటి 2 ప్లేట్స్ ఉంటాయి, చాలా హ్యూమెన్గా సెన్సిటివ్గా డిజైన్ చేయబడింది. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ క్లిప్స్ అనేవి మౌత్లో ఇన్సర్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ ఇదే ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది అనమాట. ఇది జా ఎక్సర్సైజింగ్ యూటిలిటీ. ఇందులో ఉన్న హార్డ్వేర్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, దీని ప్రోగ్రామింగ్, తర్వాత దీని మొత్తం ఇండస్ట్రియల్ డిజైన్, ఇవన్నీ మనం చేస్తాం అనమాట. సో అది ఈ సింపుల్ ప్రోడక్ట్. ఈ ఆవిష్కారాలు ఆయన నైపుణ్యాన్ని, సమాజంపై సానుభూతిని ప్రతిబింబిస్తున్నాయి. అంధుల కోసం రూపొందించిన టాపర్చ్ సెన్సర్స్ తో పనిచేసే స్మార్ట్ షూ, రోబోటిక్ చెయ్యి ధర 30,000 రూపాయలే. ప్రసవ సమస్యల పర్యవేక్షణను మెరుగుపరిచే జనన్య పరికరం, గుండె పనితీరును ఇంట్లోనే అంచనా వేసేందుకు వోలెమస్ కార్డియాక్ బయోసెన్సర్లు ఉన్నాయి. ఆయన ఆవిష్కారాలు దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ఒక ఆస్తమా పేషెంట్ కానీ లేకపోతే క్రోనిక్ పల్మరీ పేషెంట్ కానీ ఉంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏంచి హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్టిక్స్ చేసుకుని రెగ్యులర్గా యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓవర్ అయిందా లేకపోతే అండర్ కన్సప్షన్ అయిందో తెలియదు అనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి ఎంత డ్రగ్ కన్సప్షన్ చేసుకోవాలో తెలియకపోవచ్చు. సో డాక్టర్ ఏం చేశారంటే ఎందుకు ఉన్న డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పేషెంట్కి ఇస్తే తనే ఎగ్జామిన్ చేసుకొని అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్ కెన్ కమ్ అప్ విత్ డ్రగ్ ఆప్టిమైజేషన్ అని చెప్పేది ఇన్స్ట్రుమెంట్ అనమాట. పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఒక సాగర మథనం లాంటివే. వైద్య పరికరాల ఆవిష్కరణల్లో ఎన్నో సాధక బాధకాలున్నాయి.
అయితే విశాఖలో మన దేశానికే గర్వకారణమైన మెడిటెక్ జోన్ భాగస్వామ్యంతో అత్యాధునిక వనరులందాయి. ఇండిక్యూ ప్రొడక్ట్ డిజైన్ స్టూడియో నవీన ఆవిష్కారాలు రోగ నిర్ధారణ పరికరాల వ్యయాన్ని 90% తగ్గించాయి. తద్వారా లక్షలాది మందికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకొచ్చింది. కృష్ణసాయికి 36 పేటెంట్లు లభించాయి. ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లోని ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను అనమాట. షూ ఫర్ బ్లైండ్ పీపుల్ అనేది ఒక సస్టైనబుల్ మోడల్ అవ్వలేదు. క్రిటికల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అదేంటంటే మనకి ఆ షూ ఫర్ బ్లైండ్ పీపుల్ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ లేకపోతే సస్టైనబుల్గా అవ్వడానికి లైక్ మోనిటరీ డిఫికల్టీస్ కూడా వచ్చారనమాట. సో దాని తర్వాత ఎవెన్చువల్గా ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బట్టి ఐఎన్డిక్ ఇన్నోవేషన్ డిజైన్ కోషన్ అనే ఆర్గనైజేషన్ 2018లో స్టార్ట్ చేశాం. లాభాపేక్ష లేకుండా సామాజిక హితం కోసం పనిచేస్తున్న కృష్ణసాయి కృషిని గుర్తిస్తూ ఎన్నో పురస్కారాలు లభించాయి. వీటిలో ప్రెసిడెంట్ అవార్డు, ఎంఎస్ఎంఈ పురస్కారం ఉన్నాయి. ఆయన దేశంలో 10 మంది అగ్రశ్రేణి సాంకేతిక ఆవిష్కరణలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఫీడ్బ్యాక్ సిస్టమ్ కోసం ఏంటంటే కొన్ని హాస్పిటల్ ఆర్గనైజేషన్తో మనం ఎన్డీక్యూ కొలాబరేట్ అయి ఉన్నది. గీతం యూనివర్సిటీ కానీ లేకపోతే మూపెన్స్ మెడికల్ కాలేజ్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ రీసెర్చ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ కోసం ఏంటంటే ఐఐటి బాంబే అని చెప్పి, తర్వాత ఇండియన్ నేవీతో కొన్ని ప్రొడక్ట్స్ చేసాం కెనడాలోని, తర్వాత ఈ ఫిన్లాండ్ బేస్డ్ కంపెనీస్ కానీ మెడికల్ టెక్నాలజీస్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందన్నమాట. కృష్ణసాయి ఆశయ పరిమళం ఆరోగ్య సంరక్షణకే పరిమితం కాలేదు, సేద్య రంగాన్ని తాకనుంది. ఆయన ఏఐ, ఐఓటీ సాయంతో సేద్యంలో రైతుల సాధికారతకు కృషి చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ పరికరాలతో పరిష్కారాలను ప్రపంచ దేశాలతో పంచుకోవాలన్నది కృష్ణసాయి ఆకాంక్ష. అలనాటి అనకాపల్లి బాలుడు నవ యువకుడిగా ఎదిగి విశాఖలో జీవన పయనానికి బాట వేసుకున్నారు. సామాజిక పారిశ్రామికవేత్తగా మారి టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేయగలదో నిరూపిస్తున్నారు. మేము బాగా ఎంజాయ్ చేసిన ఇన్నోవేషన్ ఏంటంటే సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, ఒక పోలిమర్స్ అనేది డిజైన్ చేసాం అనమాట. ఆ డివైస్లో ఏమవుతుందంటే ఈ మన గ్లూకోమీటర్ ఎంత ఈజీగా మనం ప్రిక్ చేసుకొని గ్లూకోమీటర్ రీడింగ్స్ తీసుకుంటామో అదేవిధంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు ఇంత సింపుల్గా డివైస్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. ప్రాబ్లం అనేది ఇండిక్యూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసాం.